మరికొద్ది సేపట్లో బసవ నెంబరు ప్లాట్ఫామ్లకు వస్తుంది. నా పేరు రఘు. చిన్నప్పుడే మా అమ్మ చనిపోయింది. ఇంటి పని వంట పని అన్నీ మా నాన్నే చూసుకునేవాడు. నన్ను ఎంతో గారాబంగా పెంచాడు. నేను ఏది అడిగినా కాదనకుండా ఇచ్చాడు. ఒకరోజు మా నాన్నకి నాకు మధ్య ఓ పెద్ద సంఘర్షణ జరిగింది. ఆ సంఘర్షణే నా జీవితాన్ని మార్చింది. ఓటమి గెలుపుకి మధ్య దూరం ఒక్క నిమిషం అని గ్రహించలేక ఇలా ఒంటరినయ్యాను. రే రఘు, లేరా. బారెడు పొద్దుక నాకు నిద్రపోతున్నావుంటరా వెధవా. టైం ఎంతో తెలుసా? అబ్బా, 200 నాన్న. నేను రేట్ ఎంత అని అడగలా, టైం ఎంత అని అడిగా. చిన్న పంచి నాన్న, అలా నవ్వి అలా వదిలేయాలి. జాబు లేనివాడు పంచలేస్తే లాస్ట్కి వాడే పంక్చర్ అవుతాడు. కౌంటర్ లేస్తే చాలు ఎన్కౌంటర్ చేస్తాడు. సాయంత్రం నీతో మాట్లాడాలి, ఎక్కడికి వెళ్ళొద్దు, ఉండు. సరే నాన్న. మధ్యాహ్నం లంచ్కి ఏ కర్రీ చేశారు? నీ కోసం గుత్తొంకాయ కూర చేశాను, వెళ్ళి తిను. హే చెప్పు రమ్య. గుడ్ మార్నింగ్. ఇప్పుడే నిద్ర లేచావా? నేను ఇప్పుడే నిద్ర లేచాను. ఇంకా లవ్ యూ డార్లింగ్. పెళ్ళికి ముందే ఇంత షంటేసిందంటే మరి పెళ్ళైతే వామో. అబ్బా, ఆకలేస్తుంది. ముందెళ్ళి అన్నం తినాలి.
అనుభవించు రాజా అనుభవించు రాజా పుట్టింది పెరిగింది పుట్టింది పెరిగింది ఎందుకు అందుకే మొత్తంకాయ అద్దిరింది. అనుభవించు రాజా. ఎక్కడికి పోయాడు వెధవా? ఇప్పుడే అందిన బ్రేకింగ్ న్యూస్. ఇండియన్ బ్యాంకులో దొంగతనం జరిగింది. పోలీసులు విచారణ చేపట్టారు. నేరస్తుడు ఎవరనేది ఖచ్చితంగా తెలుస్తుందని బ్యాంక్ మేనేజర్ వెల్లడించారు. రే ఆగు, తాగొచ్చావా? ఫ్రెండ్స్ పార్టీ ఇస్తే. జాబ్ ట్రయల్స్ ఎంతవరకు వచ్చాయి? నాన్న ట్రై చేస్తున్నాను నాన్న, వచ్చేస్తుంది. నీ చదువు 6 ఏళ్ళు అయింది. 6 ఏళ్ల నుండి ఇదే మాట చెప్తున్నావు. ఎప్పుడు వస్తుందిరా జాబు? నాన్న జాబ్ ఏమైనా లక్స్ షాప్లోకి వెళ్ళి కొనుక్కోరాడానికి టైం వచ్చినప్పుడు వస్తుంది నాన్న. ఎప్పుడు నీ ముందు బ్యాచ్ నీ తర్వాత బ్యాచ్ అందరికీ వచ్చిందిరా, నీకు తప్ప. నీ చేత వ్యాపారం పెట్టిద్దామన్నా మనకేమి ఆస్తిపాస్తులు లేవరా, అన్ని అప్పులే. నాన్న జాబ్ వస్తున్న నమ్మకం నాకైతే ఉంది నాన్న. ఎప్పుడు వస్తుందిరా? నేను చచ్చిన తర్వాత అంటరా. నాన్న మీరేం చావనక్కర్లేదు. ఎల్లుండి నాకు ఒక ఇంటర్వ్యూ ఉంది. ఆ ఇంటర్వ్యూలో కొడతా నమ్మకం నాకైతే ఉంది. ఒకవేళ కొట్టకపోతే నేనే చచ్చిపోతాను. బలరాం, నిన్న రఘు నేను కోపంగా తిట్టేశాన్రా. మూర్తి, అదే నువ్వు చేసిన తప్పు. ఇన్ని రోజులు జాబ్ ట్రై చేశాడు, రాలేదు, వదిలే. క్యాడ్బరీ ప్రొడక్ట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఒక వ్యక్తి కావాలి. ఆ డిస్ట్రిబ్యూషన్ మనవాడికే వచ్చేలా చేస్తాను. హ్యాపీగా సెట్ అయిపోతాడు. నువ్వేం కంగారు పడకు. Hi, could you please introduce yourself? Hello. Yeah, sure. My name is Raghu. I am coming from Nellore.
Okay. Okay, Raghu, that's fine. Will you please leave for today? We will inform you soon. Chalo. Your attention please. Train number 5742 Kachipura, Guntakal passenger will arrive shortly on platform number 4. Will you please leave for today? We will inform you soon. ఎప్పుడు వస్తుందిరా? నేను చచ్చిన తర్వాత అంటరా? ఒకవేళ కొట్టకపోతే నేనే చచ్చిపోతాను, నేనే చచ్చిపోతాను, నేనే చచ్చిపోతాను, నేనే చచ్చిపోతాను, నేనే చచ్చిపోతాను. Hi Priya. Today another 3 candidates also selected in the interview. Will you please release the offers immediately? The candidates are Balaji, Satish and Raghu. I want to live. నేను బ్రతకాలి, నేను బ్రతకాలి. అసలు ఏం చేయాలో అర్థం కావటం లేదురా. రేపటిలోగా 20 లక్షలు బ్యాంకులో డిపాజిట్ చేయాలని మేనేజర్ గారు చెప్పారు. నువ్వేం కంగారు పడకు. బ్యాంకులో ఎవరో చేసిన దొంగతనాన్ని నీ మీద మోపారు. ఖచ్చితంగా నువ్వు నిర్దోషమని తేలుతుంది. ఒకవేళ నేను నిర్దోషిని తేలకపోతే నేను జైలుకి వెళ్తే రఘు జీవితం ఏం కావాలి? ఇలా చూడు మూర్తి, నువ్వేం దిగులు పడొద్దు. ఆ దొంగతనం చేసింది ఎవరనేది తప్పకుండా తెలుస్తుంది.
మూర్తి, బ్యాంక్లో దొంగతనం చేసింది ఎవరో తెలిసిందిరా. ఇక ఏ ప్రాబ్లం లేదు, నీకు ఏ అడ్డంకులు లేవు. ఇక నీకు అన్ని మంచి రోజులేరా. ఏంట్రా ఉలుకు పలుకులాగా అలా ఉండిపోయావు? నీకు ఇంత మంచి వార్త చెప్తే మాట్లాడవేంటి? హలో హలో మూర్తి, హలో. జీవితం అనేది ఒక ప్రయాణం. ఆ ప్రయాణం పుట్టడంతో ప్రారంభమై మరణంతో ముగుస్తుంది. అమ్మ కడుపులోంచి భూమి మీదకి రావడానికి 9 నెలలు పడుతుంది. మరి చనిపోవడానికి 1 నిమిషం లేదా 1 రోజులో ఎందుకు నిర్ణయం తీసుకోవడం? పుట్టడం మన చేతుల్లో లేనప్పుడు చనిపోవటం మన చేతుల్లో ఎలా ఉంటుంది? 1 నిమిషం ఆలోచించండి.